నరసింహరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి రావు గారు మరియు నరసింహరావు గారి అన్నగారు పునుగోటి కిషన్ రావు గారి తనయుడు పునుగోటి రాజశ్రీపతిరావు గారు, అదేవిధంగా నరసింహరావు గారి తమ్ముడు గోపాలరావు గారి తనయుడు రఘువీరరావు గారు, వీరి నేతృత్వంలో మన వృద్ధాశ్రమానికి 5 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు. ఆనందరావు గారికి, అదేవిధంగా బోయినపల్లి శరస్వామి గారికి, ఈ ఎన్నికల్లో అందరూ నామినేషన్ వేసినప్పటికీ పెద్దల సమక్షంలో మీరు అందరూ కూడా అంగీకారమై మీ యొక్క విత్డ్రావల్ ఫామ్స్ మీరు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే విత్డ్రావల్ ఫామ్స్ అందరూ కూడా ఈ యొక్క పెద్దల సమక్షంలో ఇచ్చినందుకు మీరందరికీ కూడా వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల తరఫున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సంఘానికి సేవ చేసే అవకాశం వచ్చిందో వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే విత్డ్రావల్స్ ఇచ్చి కూడా వారి ఇందులో పార్టిసిపేషన్ అంటే ఇది సేవ చేసే అవకాశం కోల్పోయిన వారికి అందరికీ కూడా మునుముందు అవకాశం లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసిన ఒకసారి జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఇప్పుడు 2 మార్లు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఈ అన్నిటికీ కూడా మీ అందరి సహకారం ఇచ్చారు. మీ అందరి సహకారాన్ని నా జీవితంలో మర్చిపోను. కాబట్టి మీ అందరికీ నేను ఎప్పుడు కూడా వెంటనే ఉంటానని, మీలో ఒకటిగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి సాగరరావు గారి వారి టీంకి అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ మరి వెలుమ సామాజిక వర్గం సర్పంచ్ నుండి మంత్రుల వరకు, ముఖ్యమంత్రి వరకు ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవిలో రాణించి ప్రజలకు న్యాయం చేస్తున్న సంగతి మనకు తెలుసు. మనం జగిత్యాల ఆనాడు 83 నుంచి 2018 వరకు 30 సంవత్సరాల గ్యాప్ తర్వాత మన వెలుమ సామాజిక వర్గం తెలియని డాక్టర్ సంజయ్ కుమార్ని ఏ విధంగా ఎన్నుకున్నారో మనకు తెలుసు. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవనాలు వీసిన పరిస్థితిలో కూడా మన సంజయ్ కుమార్ గారు వారు 2018 నుంచి 2023 వరకు చేసిన సామాజిక సేవ మనలో ఒకరిగా ఈ ప్రజలకు ఒక సేవకునిగా ఉండి అన్ని వర్గాలను, అన్ని కులాలను మెప్పించి వారు మరి ఒక్కసారి ఎన్నిక కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఆషామాషి ఎన్నిక కాదు 2023 ఎన్నిక. ఒకవైపు కాంగ్రెస్ భవనాలు, ఒకవైపు తెలంగాణలో ఒక బలమైన నాయకులు ప్రత్యర్థిగా ఉన్న పరిస్థితుల్లో కూడా వారు గెలిచారంటే మరి వారు చేసినటువంటి సేవ మనందరి యొక్క మద్దతు ఉందని చెప్పక తప్పదు. ఎన్నిక కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఒక పోటీ కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఈ ఎన్నిక రాష్ట్ర స్థాయిలో ఒక మెసేజ్ ఇచ్చినందుకు జగిత్యాల వెల్మ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పైన గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో ఈ సంస్థను స్థాపించినప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ప్రస్తుతం ఏ స్టేజ్ ఉంది, దానికి అనేక మంది అనేక రకాలుగా శ్రమ చేసేందుకు వారి ఆలోచన విధానం కావచ్చు పెట్టి ఈ స్థాయికి తీసుకురాగలేదు. ఆ స్థాయిలో నిలబెట్టిన మాజీ అధ్యక్షులందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటూ నా వంతుగా ఈ సంస్థకు ఏ విధమైన నష్టం జరగకుండా నా బాధ్యతతో మరియు నేను చేసే ప్రతి పని ఈ సంస్థ అభివృద్ధి మరియు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని, మరి నా వంతుగా ఎప్పుడు కూడా నా కార్యవర్గంలో కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు వెంటనే చేస్తే నేను సరి చేసుకుంటా. మరి ఎందుకంటే నా మీద అనేకమైన పెద్ద బాధ్యత ఉంది. 3 రకాలుగా ఇప్పుడు వెంకటేశ్వర గారు చాలా కష్టపడి ఓల్డేజ్ ఒక స్టేజ్ తీసుకొచ్చారు. మరి ఇది ఇంత పెద్ద హాల్ మెయింటెనెన్స్ ఉంది. మరి ఇంత పెద్ద సమాజానికి వెల్మ జాతికి గౌరవం పెంపొందించే విధంగా నా పని విధానం ఉండాలి. కాబట్టి మీ నడవడిగా మీరు చెప్పి నేను తప్పనిసరిగా ఫాలో అవుతాను. గౌరవ సంజయ్ గారి సూచనతో మరియు వెంకట్ గారి ఆలోచన విధానంతో పాల్పంచుకుంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన వెల్మలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా
ఏదైతే ప్రతి వ్యక్తి కూడా పుట్టే ముందు మనం ఏ కులంలో పుడతామో ఏ కులంలో పుట్టాలనే నిర్ణయం మన చేతిలో ఉండదు. దాని తర్వాత పుట్టిన కులానికి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకు కానీ ఆ కులంలో ఉన్న సభ్యులందరినీ కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఎందుకంటే ప్రతి కులంలో కూడా కొంతమంది సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు, కొంతమంది బీద కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు. కానీ ఈరోజు కులం అంటే కేవలం ఇంటి పేరుతో విభజించిన ఇంటి పేరు మటుకే ఇది అని చెప్పి సంతృప్తిగా అంటే చాలా దగ్గరగా కేవలం నా ఇంటి పేరు ఉన్న వాళ్ళ మటుకే నా కుటుంబ సభ్యులను అనుకోవడం వలన ఆ కంప్లీట్గా సామాజిక వర్గం కానీ ఆ కులం కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ బయట చూసినా చిన్నతనంకి, ఎందుకంటే ఇక్కడ ఉన్నందరిలో వయసులో చిన్నవాడిని అందరూ కూడా ఎక్కడ పోయినా చిన్నతనంకి వెళ్ళి వెల్మ కులం అనగానే చాలా డబ్బులు ఉంటాయి, చాలా ఆస్తుపరులు, చాలా భూస్వాములు అని చెప్పి మాట్లాడతారు. కానీ వెల్మ కులంలో కూడా ఏదైతే 100%లో 10% మటుకే ఆస్తి పరులు ఉన్నారు. 90% మంది పాపము తినని కూడా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారు. కానీ ఏంటంటే గౌరవంతో బతికి ఎక్కడ కూడా చేయి చాచే గుణం ఆ కులంలో లేదు కాబట్టి ఎక్కడ అడగలేని పరిస్థితిలో మనం బతుకుతున్నాం. సో అటువంటి మన కుటుంబ సభ్యులు వాళ్ళు అడగకపోయినా ఏదైతే మనము బలంగా గట్టిగా ఎవరైతే సంబంధించి మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా రాజకీయ పరంగా బలంగా ఉన్న వ్యక్తులు అసలు వెనుకబడిన వాళ్ళని వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి కావాల్సింది మనం తెలుసుకొని ఇచ్చి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. వర్గానికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఈరోజు కొంతమంది సరే అది పార్టీలు ఏదున్నా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఉద్దేశపూర్వకంగా కులాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. నా నిన్నటికెళ్ళి కూడా ఒక సంఘటన పైన పదే నాకు కాల్స్ వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు కూడా నన్ను అడగడం జరిగింది. నేను చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి కులం పైన స్పందించిన వ్యక్తులు ఎవరున్నా కూడా వారిపైన ఇమీడియట్ గా పార్టీ సంబంధించిన నా అధ్యక్షులకి నిన్ననే కంప్లైంట్ చేయడం జరిగింది. సంబంధించిన మా పిసిసి అధ్యక్షులు ఆ వ్యక్తికి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది నిన్న రాత్రి. ఆ వ్యక్తి కూడా నేను మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోకుండా అని చెప్పి ఈ రోజు ఉదయం ఆ మాటల్ని కూడా వెనుకకి తీసుకోవడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా, ఎందుకంటే నేను అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భావాలతోటి ఐడియాలజీతో వచ్చిన వ్యక్తిని కాబట్టి ఇది వేదిక కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా. 100% కాంగ్రెస్ పార్టీ సిస్టమ్, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులర్ ఐడియాలజీ. కులాలకి సంబంధించి ఏ కులాన్ని కూడా విమర్శించాలని మా పార్టీ సిస్టమ్ కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మా ఖర్గే గారు మాకు చెప్పారు. కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు ఏదైతే సంబంధించి వారు వేరే దగ్గరికి వెళ్ళి వచ్చి వేరే ఇతర చోటుకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ తెలియక ఉద్దేశపూర్వకంగా వారి వ్యక్తిగత స్వార్థం కోసం ఒక కులాన్ని విమర్శిస్తారు. 100% అసలు ఒక చర్యల నుంచి తీవ్రంగా ఖండిస్తాము. 100% పార్టీ పరంగా ఏదైతే వాళ్ళందరినీ కూడా పార్టీ ఇంటర్నల్ గా వాళ్ళని ప్రశ్నిస్తామో, వారిని అడుగుతాము. ఏ కులాన్ని కూడా విమర్శించే హక్కు మీ ఎవరికి లేదు. వ్యక్తిగతంగా మీరు ఎవరైనా విమర్శించాలనుకుంటే వాళ్ళ పేర్లతోటి దూషించుకోండి తప్ప కులం పేరుతోటి దూషిస్తే ఊరుకునేది ఉండదు, సహించేది ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా పార్టీలో చెప్పడం జరిగింది. అండ్ మీకు కూడా ఏదైతే సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా చెప్తున్నారు. 100% కులం పేరుతో ఎవరు దూషించినా తప్పనిసరిగా దానిపైన నిలబడంలో, దానిపైన కొట్లాడడంలో అది ఎవరు మాట్లాడినా కూడా ఒక ఎమ్మెల్సీగా 100% ఒక యువకునిగా వెల్మ కులంలో పుట్టిన ఒక యువకునిగా 100% నేను నిలుచుంటానని చెప్పి మాటిస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమానికి అదేవిధంగా మీ యొక్క స్వేరింగ్కి ఇన్వైట్ చేసి అదేవిధంగా మీ స్వేరింగ్కి ఇన్వైట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తైలేని సాగర్రావు గారు వారి కార్యవర్గ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇన్ని రోజుల నుంచి దాదాపు 3 దశాబ్దాల నుంచి ఇక్కడ ఎన్నో మీటింగ్లకు వస్తున్నాం, పోతున్నాం, చాలా పీస్ఫుల్గా జరుగుతాం. కానీ ఇవాళ మీటింగ్ నిన్న జరిగిన ఒక ఘటన కావచ్చు లేదా ఒక శాసనసభ్యుడు మన వెలమ కులం పైన చేసిన వ్యాఖ్యల పైన వెలమ సామాజిక వర్గం రాష్ట్రమంతా కాదు దేశంలో ఎక్కడున్నా కానీ వాడు మనోభావాలు దెబ్బతిన్న సందర్భం. మరి అటువంటి సందర్భంలో ఈనాటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో జరిగిన సందర్భం కావచ్చు, దానిపైన ఇచ్చిన వివరణ గురించి కావచ్చు, యువనాయకుడైన శాసనమండలి సభ్యుడు చాలా బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చి పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఈరోజు మన అందరి పక్షాన మాలాంటి వాళ్ళందరి పక్షాన క్షమాపణ కోరి మీ అందరి మాట పొందినందుకు వెంకట గారికి నేను ధన్యవాదాలు.
నిన్న నేను కూడా విన్న తర్వాత హైదరాబాద్లో ఉండి చాలా బాధ అనిపించింది. కొత్తగా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం బాధ అనిపించి నేను వెంకట్ గారు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వెంకట్ నాకు కొత్త పరిచయమైనా కానీ వాళ్ళమ్మ నా మిసెస్ చాలా క్లోజ్, చొక్కరావు గారి దగ్గర ద్వారా బంధుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళ అమ్మగారి తరఫున గోపాలకృష్ణ తాత గారి తరఫున వాళ్ళ తాత నా బాధ. కానీ వెంకట్ నేను కలవలేదు, హైదరాబాద్లో కూడా వాళ్ళు. సో నిన్న మాట్లాడుకున్నాం నిన్నటి నుంచి కూడా. ఇక్కడ ఉన్నవారు అనుకోవచ్చు కొంతమంది రాజకీయంగా విభజించుకొని ఉన్నప్పుడు మరి మన సంజయ్ అన్న మరి మన అందరం మద్దతు ఇస్తుంది. ఎవరు అన్ని పార్టీలో ఉంటారు, అప్పుడు కొంత నాకు వ్యతిరేకించుకుని ఉంటారు. అది సహజం. రాజకీయాల్లో ఒక కులం అంతా కూడా ఒకటే ఉండాలనేది లేదు. ఎక్కడ ఉన్నా కానీ మనం అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ మన సామాజిక వర్గానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా అన్యాయం జరిగినప్పుడు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామాజిక వర్గాన్ని కులంపై పెట్టి ఎవరు దూషించినా ఎన్ని పరిస్థితులు కూడా సహించేది లేదు. అన్ని వర్గాలకు మనం అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తూ మరి చాలాసార్లు కూడా నేను చెప్పిన ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సభ్యులు వచ్చారు. దాదాపు 4,000 పైన సభ్యత్వం గల మా జగిత్యాల సంఘం రాష్ట్రంలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న సంఘం మీద ఉన్నది జగిత్యాల అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాను. నా మీద బాధ్యత పెట్టారు. చాలా ఆఫీసులు తిరిగడం. మొత్తానికి పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు కలవడం, ఆఫీసులో నరేంద్రరావు గారు ఒక ముఖ్యమైన అధికారి ఉండి మన కొండాపురం రవీంద్రనాథ్ సుఖమయ్యారు. వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆర్డర్ ఇట్లా సంజయ్ కుమార్ రిప్రజెంటేషన్ చేస్తున్నామని చెప్పి చేయాలి. అంటే మనము మన కులానికే కాదు, ఆనాడు 1976లో గీతా విద్యాలయానికి జాయిన్ చేయాలంటే కూడా అప్పుడు చొక్కరావు గారు ఇదే కమాండ్ ఏరియా మినిస్టర్ జువాడి దామోదరరావు గారు గీతా విద్యాలయం లాంటి సంస్థ కూడా స్థలాన్ని ఇప్పించారు. 12 ఎకరాలు 50 సంవత్సరాల నుంచి. నేను ఐఎంఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అప్పుడు రమణ గారు, దేవయ్య గారు వారందరూ సహకారం తీసుకొని ఐఎంఏకి ఇప్పించాం. మళ్ళీ విశ్వబ్రహ్మణకు కూడా స్థలాన్ని ఇప్పించడం జరిగింది. అదే రకంగా మనం ఈరోజు ఆ స్థలంలో నిర్మాణం చేసుకున్నాం. మరి ఇంకా చాలా చేయాల్సి ఉంది. అంతకుముందు కూడా పురుషోత్తరాంకులు, రాజేశ్వరాంకులు, రాజేశ్వరాంక మాజీ సీనియర్లు ఇక్కడ ఎంతోమంది దాతలు పోతని కూడా మనం ఇల్లు లేని పేదవాళ్ళ కోసం మనం ఈరోజు అక్కడ ఒక ఇంటిని నిర్మించుకున్నాం. అక్కడ ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. తర్వాత కాలక్రమేణా మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జగిత్యాల పోతలు కావచ్చు, రోడ్ సైడ్ అట్లే చింతపుట్ట శ్మశాన వాటిలో కూడా 2 రూమ్లు విత్ బాత్రూమ్ లాంటి కిచెన్ నిర్మాణం చేసి ఇచ్చాం. అంటే ఈ రకంగా మనం మన సామాజిక వర్గాన్ని చేసుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. మరి మళ్ళీ ముఖ్యంగా ముగించే ముందు ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవైతే నిర్మాణంలో ఉండి మనం ప్రారంభించుకున్నామో ఆ ఓల్డేజ్ హోమ్ను కూడా ఇంకా కొంత ముందుకు కొనసాగించాలని, దాంట్లో ఇప్పుడే భాగస్వాములైన పెద్దలు, కీర్తిశేషులు, ఇక మా చిన్నారాయణ గారు, నరసింహరావు గారు చింతగా కాగా పేరు మీద కుటుంబ సభ్యులు 5 లక్షలు ఇవ్వడం నిజంగా కూడా హర్షణీయం. మరి ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థిని ఎక్కువ పెంచాలి, స్కాలర్షిప్లు ఎక్కువ వేయాలి, మన పిల్లలను చదువు వైపు ఎక్కువగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఓసీలో కొద్దిగా పేదవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వచ్చి ఈ మధ్యలో కొంత ఊరట కలిగింది. అయినా కానీ చదువు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా గ్రామాలలో నివసిస్తున్న ప్రతి వాళ్ళు కూడా, పట్టణంలో వాళ్ళు కూడా ఆ వైపున ఎక్కువగా మనం ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, విషయాలు.